చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ పెట్టాలంటే బోలెడు డబ్బు కావాలి అని. కాని అది నిజమా? అస్సలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కేవలం తన చుట్టూ ఉన్న వాటిని గమనించి జీవితాన్నే మార్చుకున్న ఓ కుర్రాడి కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. నెలకు అక్షరాల 60,000 రూపాయలు. అది జీరో ఇన్వెస్ట్మెంట్తో. అసలిది ఎలా సాధ్యమైంది? పదండి, ఆ కథేంటో చూద్దాం. అయితే ఈ కథలో మన హీరో ఏమీ పెద్ద బిజినెస్ టైకూన్ కాదు. అసలు బిజినెస్ బ్యాక్గ్రౌండే లేదు. తెనాలిలో ఓ చిన్న ఫోటో ఫ్రేమ్ షాప్లో పనిచేసే ఒక మామూలు ఉద్యోగి. అతని జర్నీ చాలా సింపుల్గా మొదలైంది. అతని డ్యూటీ ఏంటంటే రోజూ షాప్కి వచ్చిన కస్టమర్ల ఫోటోలు తీయడం, వాటిని ప్రింట్ చేసి ఫ్రేమ్స్లో పెట్టడం, ఆ తర్వాత బిల్లింగ్ చూసుకోవడం. అంతే. చాలా రొటీన్ జాబ్ కదూ. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అతను అందర్లా కాదు, చాలా షార్ప్. వేరే వాళ్ళు అస్సలు పట్టించుకోని చిన్న చిన్న విషయాల్ని కూడా అతను గమనించేవాడు. అతనికున్న ఆ అబ్జర్వేషన్ స్కిల్ అదే మొత్తం కథని మార్చేసింది. విజయం సాధించాలంటే ఏదో పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేయక్కర్లేదు. కొన్నిసార్లు మన కళ్ల ముందున్న సమస్యను గుర్తించగలిగితే చాలు. అతను చేసింది కూడా అదే. ముఖ్యంగా పండగలప్పుడు, షాప్ రద్దీగా ఉన్నప్పుడు కస్టమర్లు పడే ఇబ్బందుల్ని అతను జాగ్రత్తగా గమనించాడు. అసలు కస్టమర్లో పదే పదే కంప్లైంట్ చేసే ఆ విషయమేంటి ఆలోచించండి. ఒక ఫోటోషాప్లో కస్టమర్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సరే వినండి. చాలామంది కామన్గా చెప్పే కంప్లైంట్ ఇది: సార్, షాప్ దాకా రావాలంటేనే టైం ఉండట్లేదు. ఒక్క ఫోటో కోసం ఇంత దూరం రావడం చాలా కష్టంగా ఉంది. ఇది టైంకి సంబంధించిన ప్రాబ్లం. ఇక రెండోది, పండగ రోజుల్లో అయితే షాపు మొత్తం జనంతో నిండిపోతుంది సార్, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది కంఫర్ట్కి సంబంధించిన ఇబ్బంది. సో ఈ రెండు కంప్లైంట్స్ నుంచి అతనికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే జనానికి ఫోటోలు కావాలి, కానీ దానికోసం షాప్ దాకా వచ్చే ఓపిక, టైం లేవు. బూమ్! తన బిజినెస్ ఐడియాకి పునాది ఇక్కడే పడింది. సమస్య తెలిసింది కదా, మరి సొల్యూషన్? అతను కనిపెట్టిన పరిష్కారం ఎంత సింపుల్ అంటే మనం కూడా అరే ఇంతేనా అని ఆశ్చర్యపోతాం. అది ఒక్క రూపాయి కూడా రిస్క్ లేని ఐడియా. అతనేం చేశాడంటే మొత్తం ప్రాసెస్ని మూడు స్టెప్పుల్లోకి మార్చేశాడు. నంబర్ 1, కస్టమర్ వాళ్లకి కావలసిన ఫోటోని వాట్సాప్లో పంపిస్తారు. నంబర్ 2, ఇక్కడ షాప్లో ఆ ఫోటోని ప్రింట్ చేస్తారు. ఇక ఫైనల్గా నంబర్ 3, ఆ ప్రింట్ని నేరుగా కస్టమర్ ఇంటికే డెలివరీ చేస్తారు. అంతే, సింపుల్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఐడియాలో బ్యూటీ ఏంటంటే పెట్టుబడి 0, మరి రిస్క్ అది 0. అంటే పోవడానికేమీ లేదు, వస్తే లాభమే. దీనికోసం అతను వాడిన టూల్స్ ఏంటో తెలుసా? కొత్తగా ఏమీ కొనలేదు. షాప్లో అప్పటికే ఉన్న ప్రింటర్, తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, అందులో వాట్సాప్, డెలివరీ కోసం తన సొంత బైక్, అంతే. ఉన్నవాటితోనే అద్భుతం చేశాడు. సరే, ఐడియా బాగుంది. మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఒక చిన్న సైడ్ ఇన్కమ్ కోసం మొదలుపెట్టిన ఈ పని అతని మెయిన్ ఇన్కమ్ సోర్స్గా ఎలా మారిందో చూద్దాం. చూడండి, మొదట్లో ఓ 2 నెలలు సరదాగా ట్రై చేశాడు. ఆ వెంటనే రోజుకి సగటున 10 నుంచి 15 ఆర్డర్లు రావటం స్టార్ట్ అయింది. ఇక పండగల టైంలో అయితే డిమాండ్ మామూలుగా లేదు. రోజుకి 50 ఆర్డర్లకు పైగా వచ్చేవి. అలా ఏడాది తిరిగేలోపే ఆ ఊర్లో అదొక సూపర్ హిట్ సర్వీస్ అయిపోయింది. అసలు డబ్బు ఎలా వచ్చిందంటే కేవలం ఫోటో ప్రింటింగ్ మాత్రమే కాదు. వాట్సాప్లో వచ్చిన ఫోటోలు ప్రింట్ చేయడం మెయిన్ సర్వీస్. దానికి తోడు హోమ్ డెలివరీ చేసినందుకు కొంచెం డెలివరీ ఫీజు. ఇక స్కూల్సు, కాలేజెస్ నుంచి బల్క్ ఆర్డర్లు, వాటిమీద మంచి మార్జిన్. ఎవరికైనా అర్జెంటుగా అదే రోజు కావాలంటే దానికోసం ప్రీమియం ఛార్జీలు. ఇలా పల్ల రకాలుగా ఆదాయం వచ్చింది. డైలీ సంపాదన చూస్తే మనకొక ఐడియా వస్తుంది. మామూలు రోజుల్లోనే దాదాపు 1,800 రూపాయలు వచ్చేవి. అదే కొంచెం బిజినెస్ బాగున్న రోజునైతే 2,200 వరకు కూడా సంపాదించేవాడు. అంటే నెలకి ఎంత అయిందో మీరే లెక్కేసుకోండి. సరే, ఈ కథ అంతా విన్నాం. డబ్బు సంపాదించాడు, సక్సెస్ అయ్యాడు. కానీ దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? నిజంగా ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బా, లేక ఇంకేమైనానా? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కస్టమర్లు కేవలం ఫోటో ప్రింట్ కోసం డబ్బులివ్వలేదు. వాళ్లు దేనికి పే చేశారంటే సౌకర్యానికి, వాళ్ల టైం సేవ్ అయినందుకు,
పని వేగంగా అయిపోయినందుకు, ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా సర్వీస్ పొందినందుకు. అతను అమ్మింది ఒక ప్రాడక్ట్ కాదు, ఒక కంప్లీట్ సొల్యూషన్. కాబట్టి చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: నిజమైన మూలధనం డబ్బు కాదు, మన చుట్టూ ఉన్న వాటిని గమనించగలగడమే అసలైన పెట్టుబడి. ఆ పరిశీలన ఉంటే చాలు, అవకాశాలు వాటంతటవే పుట్టుకొస్తాయి.